నుంచి కుప్పం ముద్ర కొట్టే పుట్టికేం కమ్మి అయిపోతాయట మరి నువ్వు అటువంటి ఒక్క వేసండి వెనకలు పెడితే ఏడు పోయినాం భయం ఏడు తాగరాలు భయం కూడా నాతో 15 మంది భయవాన్లో ఉన్నాం భయవాన్ మందని కాదు బాబు కమ్మి ఈడికెళ్ళి ఎలిగి పట్టు వెళ్ళిపోతున్నా మంకాలతో సెలవు తీసుకొని కండాలు వేసేరా తీసుకొస్తా సఖం తీసుకొస్తా నీకు మా కిందికి బాధ్యతని తీసుకొస్తారా అయ్యా స్వామి నువ్వు ఈడికెళ్ళి సవరచ్చ గొల్లమందను ఆ 7 పోయేలకి 7 దాయిరాలు అప్పచెప్పి ఈడికెళ్ళి ధర్మ అయ్యాల పట్నం పోయి అక్క మాట్లాడుకొని సెలవు తీసుకొని అక్క 2 అష్ట పదాలు మొక్కి భూమి కొట్టి భూమి లేపి 4 దేశాలు నవకండ పూర్తి తిరిగి భారతదేశం 12 తిరిగి కళ్ళమండ పోయా సెకండ్ తీసుకొస్తావు మందగంపన పోయా మగని తీసుకొస్తావు ఎంగిల్ కంచం కడ ఏకంతో బాలం తీసుకొస్తావు నీకిందికి నాకిందికి బాంజరాని వెళ్తావు మరి అయ్యా నేను ఒకటి చిన్న మాట్లాడని కోపమా మరి నువ్వు ఎత్తుకున్న పిల్ల నీకా నాకా తొంతంత బుక్కల కంకంత రౌతు కొడుతుంది ఎవరా నువ్వు 4 దేశాలు నవకండ పూర్తి తిరుగుతావు తిరగంగా నీకు గీత పొందతో చూపిస్తాను చెడిపోతారు కాలుతో చూపిస్తే కడిగాటు ఉంటారు అయితే తర్వాత పొలం తీసుకొస్తావు తీసుకొచ్చి అక్కమంకాలకి అప్పచెప్పి నువ్వు మళ్ళా సవలైతే మన కాడికి వస్తావు అక్కమంకాలు ఊకుంటావా ఆడిబిట్టి ఊకుంటావా మరద చూస్తే పిల్ల తినుకుంటావంటే గుట్టలైన వస్తాయని చెప్పి అల్లమండ వాళ్ళు ఎత్తి ఆ గోయలకు దూపగొలు ఇచ్చిన పోతూ ఉంటుంది ఆ దూపగొలు పట్టుకొని సవలైతే గొల్ల మంది కాడికి వస్తుంది వచ్చినాక మేము దూపగుళ్ళు తాగా పిల్ల గొర్రె అడ్డు పోతాం ఇటు మర్రి అయిపో అంటే అప్పుడు ఎవరో మాట ఇంటది నీ మాట ఏంటది ఆ మాట ఏంటదా పాలు వింటాం పాలు విన్నాక ఒక గొర్రె ఆగాలి పిల్ల వచ్చి మెడబట్టు ఎవరో మాట ఇంటది ఆ మాట ఇంటదా పిల్ల ఏసంగి పొలాల కిందికి పోయి ఇట్లా మడవ గుంటలు దొక్కి జాగిరాలకు అమ్మలు పోయిపోవాలంటే ఎవరో మాట ఇంటది ఈ మాట ఏంటది అందరూ పోయినకి ఒళ్ళు బరువు అవుతుంది నీ లెక్కలే ఒళ్ళు బరువు అయిందంటే జ్వరం వస్తుంది ఆయన దూపకుండా నువ్వు ఆగిపో అంటే అప్పుడు ఎవరి మాట ఇంటది నేను గిట్టాను కానీ నువ్వు గట్ట అనుకోవాలి నేను తప్పుగా అర్థం చేసుకున్నా పట్నం వెళ్ళిపోయినాక కమంకాలి అష్టపదాలు పట్టుకున్నాక 4 కండాలు ఒకటి దేశం తృప్తి దాపారం తీయనాక నేను ఎగిరికంత కనుక బాగా వందగను పోయమ్మ తెచ్చుకున్నాక నేను లగ్గం చార్పాలు చేసుకున్నాక మీరు 7 పోయిలకు 7 తాగిరాలు ఉన్నాయి కదా 7 పోయిలకు ఎత్తి లగ్గాలు చేస్తారా నేను ఇక మంద పైన పట్నం వెళ్ళిపోతున్నా అనగానే చెప్పం కూడా పోతావా ఇగో నువ్వు పుట్టయ్యో కూర్చున్న కాడ స్వామి గొడవారు మనం పైగా 12 గొర్రె మందరు కాబట్టి 7 పోయిన 7 జాయిరాలను సగమందరు కాస్తే నువ్వు పుట్ట మీద కూర్చున్న కాడ నువ్వు ఒక్కనే సగమందరు కాసినావు నువ్వు పుట్ట మీద కూర్చుని ఉంటే అగవాడు కొట్టలే మగవాడు కొట్టలే శత్రుడు దొంగ దుష్మనుడు ఎవడు కొట్టలే తప్పనయ్యల్లాంటి రోజులు వేరే వాళ్ళకి తెలిసింది అనుకో మమ్మల్ని అగవాడు కొట్టుకో మగవాడు కొట్టుకో దొంగ దుష్మనుడు ఎవడు కొట్టుకో నీ సగమందకు నువ్వేమన్నా కావాలి పెట్టుకో లేకపోతే అదే కుక్కోలే తోగమట మంచి నీ ఎరువు అంటుకోపోయి మరి ఎందుకంటే అలనాడు ఒక భోగన్న ఏమి చేసిండు
మరి ఒక మందని నీ మందని ఏ మందను ఆ మందకు భాగంగా కావాలి కట్టుకొని పొమ్మన్నాడు. అటువంటి నేను కుట్టుకున్న గడవి వల్ల కుక్కను కావలి పెడితే నాకు ముక్కు మిన్నడైందా, గాయగారు 7 పోయిలు నాకు ఇక ఇయ్యాల ముక్కు మిన్నడైందని చెప్పి భయం చెప్పి కుడిమి కొంచెం కోరిగాడు మరి కన్నా చూసి ఎవరిరా నువ్వు ఎవరిరా ఎవరిరా నువ్వు ఎవరిరా ఈ పేరు ఎవరు పెట్టింది నీకు కోడలు మరి దబా దబా వచ్చి నా అష్ట 2 పాదాలు వచ్చావు నా అష్ట 2 పాదాలు వచ్చిన కారణార్థం ఏందిరా ఓ ఏదో పోతున్నా పెయి పడుపు చూడు ఉడుపంగా తలసమరు కారంగా తోడి పెళ్లి కొడుకున్నాయి అయ్యాలగిరి పట్ల వెళ్ళిపోతున్నా ఓరు వారే నేను ఇప్పటికే పెట్టలే నువ్వు ఇట్లా ఒకసారి నా మంద మీద సవరించా మంద మీద ఏం కావాలి పెట్టా మరి
మరి పెద్ద పుల్లని ఇచ్చినావు పెద్దాన్ని ఇచ్చినావు గుడ్డలు ఇచ్చినావు గుర్తాన్ని ఇచ్చినావు నక్కల కొందరు ఇచ్చినావు ఒక చోట కావాలి పెట్టినావు మరి నన్ను విలువ నీకు కావాలవేది ఏం చేసిన నా మంద మీద పెద్ద పుల్ల పిలిచి పెత్తనం ఇచ్చినా గుడ్డెలలో పిలిచి గుర్తుగా కావాలి పెట్టా అక్కలు నచ్చుకొని పంట ఓసోళ్ళు కావాలి పెట్టా ముక్కలు కుందెల్లో ఊడు అన్న ఊసులు ఉడుగులు ఓసోళ్ళు కావాలి పెట్టా మరి అదేవి నా మంద అగవటమన్నా సూర్యుడు నా మంద సూతా ఉండాలి చంద్రుడు నా మంద చెదరకుండా కావాలి పెట్టాను కావాలి పెట్టినా మరి నిన్ను విలువలు కారాదంటరా మరి వాళ్ళందరూ పిలిచినప్పుడు అన్న వాడి నువ్వు రాబేనవురా నేను అన్న పిలిచిన పేరు పెట్టి పిలిచినావా కథ చెప్తున్నావు కథ చెప్తే ఇట్లా పోయి డోర్ కొట్టేసినావు అందరూ వచ్చిరా రాలేదా మరి అన్నవాడు నువ్వు వచ్చావురా ఇప్పుడు మరి వీళ్ళు పట్నాలు వేసుకుంటారు పోనీ చెప్తే వచ్చినారా ఇది చెప్తే వచ్చినావు మరి ఇది కూడా కట్టే అరే నువ్వు ముందే కొంచెం పోనివి కోడి గారి బుద్ధి కొంచెం బుద్ధి ఆడదాని బుద్ధి అపర బుద్ధి అంతకు అత్త మీద కోడదాని బుద్ధి ఇంకా కొంచెం బుద్ధి ఎప్పుడు చూసినా కొండ బుద్ధి కొంచెం బుద్ధి అంటున్నావు ఓహో అది ఎట్లా చూసావురా నీ అంత సంవత్సరం పోయి నీళ్ళు వస్తున్నావు ఆవిడ పోయిందన్నా ఇక పోదాం మంద మీదకి ఏమేం కావాలి నీకు కిరికిరి చెప్పులు కావాలన్నా ఆ మగల దగ్గరికి పోయి ఇంటికి పోయి తెత్తది తెత్తది అటంచు ఇటంచు నడమ తూటంచు రుమాలు కాదా అప్పల పుల్లవాడు చేసి ఇస్తుంది వెళ్ళిపోండి మా సరే పురువాళ్ళు తాగేదాం కుక్క పోగాకు మాదిగలు తాగేదాం మంచి పోగాకు మేర సిద్ధంగా పోగాక అరసుంటారు చెప్పిండు మరి అటువంటి ఒక్క కోని కానీ ఎదిగడమంటే నువ్వు మన కాడికి వెళ్ళిపో నేను అడిగి పక్కన వెళ్ళిపోతున్నా పొద్దు స్నానం అవుతుంది దూరం అవుతుంది మరి ఎందుకంటే ఎగయ్యబోకు జగయ్యబోకు ఉత్తరంగడి వస్తువులు పట్టుకొని పోయినారు జాయిలో కనబడకుండా మంద సాడుకొని వెళ్ళిపోమన్నాడు స్వామి కొన్నవారు వెనకట్ని ఎగవేపోకు ముందటి సగే పోకంటున్నావు ఒక కాంపౌండ్ కుక్క ఏం చేస్తాడు పాలేరు ఉంటాడు పాలేరు ఉండి నీళ్ళు గట్ట పోతాడు నీళ్ళు గట్ట పోతే ఏం చేస్తాడంటే ఆ పుట్ట మీద నాకు కర్రలు ఎర్రబడతాయి మా కోరి సత్యచారుకు లేట్ అవుతుంది నాకు ఆకలి అవుతుంది ఆ పుట్ట మీద మన మక్కంకులు కాల్చుకొని తింటారా తినా ఊకుండా ఏడు పెట్ట ఎలుపు చేయ ఆరం జడగొట్ట సరే మంచిది కానీ కోనన్నా నాకు పొద్దు సార్ అవుతున్నది పొలం దూరం అవుతుంది ఇక మంద కాడికి వెళ్ళి పొమ్మన్నాడు దేవుడు మీరే ఎట్లా పోతా ఉన్నాడు దేవుడమ్మా దేశాలు ఎలుగులైతున్నాయట దేవి
దాన్ని మన్న వినికి జాగలేదు ఎట్లా పోతా ఉన్నాడు మంది ఉన్నది మందకాడికి కొని ఈ లంజనా సౌదులు ఎక్కడున్నారు వెనకకు బొర్ర పెట్టి ముందరికి పిర్రబెట్టి లంజనా సౌదులు ఆటో ఇసొంటి కడ వాచేయకూడదు ఇసొంటి కడ వాచేసినట్టు ఉంటే మరి అలా ఆగారం పెట్టానంటే చూడొచ్చటోళ్ళ కాళ్ళు కడగాలి బీరుల్లో గుడ్డు కడిగి అని చెప్పి కోరి మరి చూసినామా కోనిగాడు చూసినామా ఏమంటాము నాయనా అరే రే మా స్వామి చూసినామా మరి పెళ్లి గంట వెనకాడ మరి సేగోడీలు సెగజోడీలు ముద్దపప్పు లద్ద గుణములు తింటాడు మరి గుర్రాల కాడ ఉంటుంది గుద్దెండి పండాలని చెప్పి సాయంత్రం వరకు చూసినామా ఇయ్యలో ఓదాన్ని తింటా రేపు ఓదాన్ని తింటా సాయంత్రం వరకు సగం మందిని తింటానంటుండు స్వామి గొర్రెవారు చూసినామా పొంగ చూసినామా తెల్ల గొర్రెది నల్ల పిల్లది కారి గొర్రె అని చెప్పి కాగితం మీద రాసుకొని మళ్ళీ అంగి చేపలు పెట్టుకొని పేట చూసినావా దేవా ఉన్నాడు బాబో కోనిగాడు చూసినావా ఏమంటా ఉన్నాడైనా మరి ఎంత 700 కొట్టిండో ముందరికి 300 కొట్టిండో మరి ఉగదినాడు కొట్టిన ఉలవకాయలు కొమ్మలు మరి కారి బొంత పిల్లలు పట్టుకొని మరి ఊపిరా మీద ఒక పట్టు పట్టుకొని మరి ఒక బయట తంగళ్ళు మాటి పెట్టే వరకల్లా మరి అయ్యల పట్టం పోయే మరి దేవుడు చూసినావా అడవి లోపల మరి
పడతామోయే దేవుడు చూసిన వాడి లోపల కాడు పడుతుండు సిగ్గుపడుతుండు రాత్రి పగలైతుంది పగల రాత్రి అయితే ఒత్తుల మీద మత్తులు పడుతున్నాయి మత్తుల మీద మారేలు పడుతున్నాయి అరే అరే ఇది ఎవరి మాయ ఉన్నది మరి నా సమలక్ష గొర్రెల మంద మీద 7 పోయి లేడు ధైర్యాల మైమన లేకపోతే నా మంద మీద మన కొంచెంపోతే కోరిగాని మైమన అని చెప్పి భగవంతుడు చూసినవా ఏమంటా ఉన్నాడు భగవంతుడు దేవుడు వీరయ్యా నాకేసి మరి అడి చోత లోపల మచ్చ కొట్ట వరకల్లా చూసినామా మరి కోంది గాని మధురావు స్వామి కనబడతా ఉన్నది అరే కోంది గాని మధురావు చూసిన స్వామికి మరి ఒక మిదిరి వీవి అనమాట కనబడుతున్నది అరే మరి నా అంటలేని మందకు హంటదలుగా పెడుతుండు ముంటలేని మండకు ముట్టుదలుగా పెడతానని చెప్పి భగవంతుడు మరి ఆడికెళ్ళి భగవంతుడు చూసినామా ఎక్కడికి పోతా ఉన్నాడు దేవుడా మరి స్వామి గొల్లవర చూసిన అడుగు ఎవరి సంగ పరమని 3 గడియాల మరి ఒక కోంది కానీ వేటికి వచ్చి మరి అందరూ భాగం లేకుండా కోంది కానీ ఒక దాడిచ్చి 3 కిళ్ళు కలిసి ముడి మీద వరకల్లా మరి కోందిగాడు నోట్లున్న పిల్లలు ఒక్కన వచ్చిండు పోయే పిల్లలు బలవంతుడు చూసిన మా కళ్ళ చూసిండు ఒకసారి నిలబెట్టిండు మండారు చదవట్టినాడు మరి ఎంత మంకాలి ఎక్కడ పోతే అరగి చేసిండు లక్షణాలు గుణమంత్రాలు గొయమంత్రాలు నూటి మంత్రాలు నుడుగు తప్పని కోటి మంత్రాలు కొదవ లేకుండా చదివిండు మంకాన్ని హాని చేసిండు మరి ఎత్తుల మీద మా విశ్వక వరకల్లా పుట్టవరి సైతం మలుపుతుండే చల్ పక్కు నా చోట గొర్రె పిల్ల నిల్చుండిపోయింది అరే భగవంతుడు చూసినావా ఏమనుకున్నాడు అరే ఒంటే మానాడు చూడు రక్తం ఉందని గెలవసాగలేదు ఇంత మానాడు చూడు రూపాయలు ఉన్నదని గెలవచ్చు కానీ ఒంట మానాడు చూడు రక్తం ఉందని గెలవరాదు అని చెప్పి భగవంతుడు చూసినావా బండారు చేత పట్టిండు మరి కొద్దిగానే పట్టిన పిల్ల చూసినావా మగ పిల్ల ఉన్నది నడి మొదల పలకండు ఆడపిల్లని తీసుకొచ్చిండు అది పుట్టు పుట్టు అని చేద్దాం మరగవరకల్లా రోడ్డు కొండ గుర్రాయి పుట్టినాయి బిడ్డనాలా చిన్న పెద్ద కట్టకుండా మరి 6 ఏళ్ళు 6 ఏళ్ళు గట్టకుండా మక్కుపోతే బిడ్డలా అన్నప్పుడు మరి గొర్రె ఏమంటా ఉన్నాయి అరే రే రే మమ్మల్ని ఏమన్నా కొడతాడా స్వామి గొల్లవారు బిడ్డనాలా మిమ్మల్ని ఎప్పుడు కొట్టనే కొట్టాడు కొడితే మూతి నాకే వాడుకుంటాడు ముందరాజు వాడు కొడతాడు మరి మిమ్మల్ని కొట్టినట్టు కొట్టే వాడు కుడుకుంటుంది ఎడవగలగమండి ఇప్పుడు రాతపండు ముక్కల గండవారా మరి ఊరుకు సాటడు పూడి పోతుకుంటా మీ పేరు మీద ఉల్లో అని అమ్ముకుంటా పోతాడు
తినే కంచం ఉండదు, పండతందుకు మంచం ఉండదు. బిడ్డ మిమ్మల్ని కొట్టనే కొట్టరు కానీ కొట్టినట్టు ఉంటే అట్లా అవుతుంది. బిడ్డ మీరు చేయమని చిన్న పెద్దగా కట్టమన్న బతుకు అంటాడు. మీరు మాకేమన్నా దీవనార్థి పెట్టమంటే చూసినా ఆకు జల్లు అంటే 60 ఏమంటారు కాలే, మరి కొమ్మ జల్లు అంటే 1 కోటి ఏమంటారు కాలే. బిడ్డనాల మీరు బతుకుపోరని కోరాలంటే ఇలా కొట్టి మరి దేవతి దేవనార్థించింది దేవుడు. ఇక చెందాలి మందాలి కట్టమన్న వెళ్ళిపోని గాని కొండ గొల్ల చూసినామా మరి చిన్న కట్టకుండా పోయేవరకల్లా మరి భగవంతుడు చూసినామా మరి ఏమంటా ఉన్నాడు. అరే నేను అచ్చదాకా తలిగే కోండి కానీ దంతి వాడు నక్కలకు నడివిరిగా ఆ చోట పడిపోయా. మరి వాడిని అచ్చడగా పోతే సుడగా పోతే వాడు నేను పెళ్లి గంట పోతున్నా తేన కాడ మరి ఆడు తిట్టించి దీవెన పెట్టును సట్టించి సాపన పెట్టును నాకు అభవం జరుగును శుభమో జరుగును వాడిని మంచి చెడ అరుచుకుంటానని చెప్పి భగవంతుడైనా భగవంతుడు కోని కానీ బయటికి వచ్చిండు. బయటికి అంతే వరకల్లా గాండ్లోని కనవలే గొర్రాడుతున్నట్టు దాని మీద కోని కానీ చూసి భగవంతుడు అయ్యా స్వామి కొనవారు నీ నోట్లున్నదేంటి గొర్రెకిల్ల సంబరం పాడమని సంబరం తట్టుకోవడం కానీ గొర్రెకిల్ల అంటున్నావా? ఏం చెప్తావు అనుకున్నావురా? దాన్ని ఏం చేద్దాం అనుకున్నావు? దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావా? ఇగో చెప్తాడు స్వామి కొనవారు నువ్వు వేనక సవలైతే కొంతమందికి 7 ఏళ్ళు ఇస్తాం 12 ఏళ్ళ కరువు వచ్చింది. కరువు వచ్చినాక ఉత్తరం ఉడిచింది, దక్షిణం మెరిచింది, అడమంట సాటంతా చెప్పగా చేసి మన దూది మడుగు నీళ్లు దూవి పారినాయి, తంగడి మడుగు నీళ్లు తాగి పారినాయి. ముందుగా వేరే గొర్రెం చేయాలంటే మంచినీళ్ళు తాగినాయి. అత్యధిక వేరే గొర్రెం చేసినా కొన్ని మురుగు తాగినాయి. అత్యధిక వేనా మరి ఉగాది నాడు పుట్టిన లోకాయలలో కొమ్మలేదినా బొంతి పిల్ల ఆ మడుగులో దివాడిపోయింది. మరి మా సామి నన్ను మందకడికి పంపే కావాలి పంపే మరన్నా దివాడిపోతే మా సామి వచ్చి కొడుతుడో తిడుతుడో అని చెప్పి ఎంగిలిగా నోట పట్టుకొని కాలింగాల మడుగులో పోయి కడుక్కొని గాలించుకొని పూరించుకొని ఆ కట్ట కింద పెట్టుకొని ఆ బొట్టు కింద పొక్క చేసి ఆయన సాయాలు మొత్తం తిండికాంచి తిని మళ్ళా అంటే అరిగడ్డి తెచ్చి అల్ల పెట్టి ఈతకమ్మ వంటి పుట్టేసి మందలు కలుపుతాను అనుకున్నా నా నోట పడకుండా అత్తిని ముడివితే అత్తివి. సరే మంచిది స్వామి కోనన్నా సరే నీ బుద్ధిగాను నేను మెచ్చినా గానీ మరి నువ్వు పుట్టుకుంటాను పెట్టుకుంటాను పోరాలి మరి లగ్గానికి పోతున్నావు మరి నోరులో ముండకొడుకుని నాకేమన్నా సడ్డిచ్చి సాపన పెడితే చిట్టిచ్చి జీవన పెడితే ఇరుగు అంటే ఇప్పలి కాలే నువ్వు వేరే కాడ ఇల్లు దొరికిన కాడ పిల్లలు దొరికి ఇల్లు దొరికిన కాడ ఇల్లు దొరకి అప్పల దొరకక నీకు దొరుకుతే కింద పిల్ల ఎంత పక్క కింద నాకు మందన్న పోయి మాకన్న పోయి అని చెప్పంగానే గుల్లవారిని ఏమంటా ఉన్నాడు మరి కోడి కాని మాటలు లెక్కలు సత్యనారాయణ తోడు
నాకు దగ్గర మందు తెచ్చినావా నాకు మంది ఎక్కడ పోయి అంటున్నావా వాడి రోగం వస్తే రోడ్డు పైన మందు పోతారు నీకు ఎట్టి వచ్చింది ఏం మూసపోక దాని ముచ్చుకోకు దాకా పోయి అంటున్నా అట్లాంటి పలకంగానే రావా